ఈ నెల 22న అనగా 2024 జూన్ 22 శనివారం రోజు ఏరువాక పౌర్ణమి రాబోతుందండి. జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని పేరు. ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించినటువంటి అతిపెద్ద పండుగ. తొలకరి ఆసన్నమవ్వగా దున్నడానికి సిద్ధంగా ఉన్నటువంటి పంట పొలాలని శుద్ధి చేసుకుని సేద్యం మొదలుపెట్టేటువంటి ఉత్సవాన్ని ఏరువాక పున్నమి అంటారు. ఏరు పొంగి పొరలడానికి చేసేటువంటి పూజ. అయితే ఈరోజు తులసి చెట్టు మొదట్లో ఇది చల్లితే చాలండి, మీకున్న కష్టాలన్నీ పోతాయి, కన్నీరు పోతుంది, దుఃఖం పోతుంది, ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరుడు అవుతారని శాస్త్రం చెబుతుంది. తులసి మొక్క గురించి అందరికీ తెలుసు. అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది. మన హిందూ సంప్రదాయంలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన దేవుళ్ళతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తాం. అలా పూజించబడేటువంటి మొక్కల్లో తులసి మొక్క ఒకటి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి మొక్క తులసి మొక్క. లక్ష్మీదేవి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క పూజలో తులసి మొక్కను యూజ్ చేస్తారు. ఇలా తులసి మొక్కను యూజ్ చేయడం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలండి. ఒకవేళ ఇంటిలో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేక ఈశాన్యం కూడా దిక్కులలో తులసి మొక్కను పెంచవచ్చండి. ఈ దిక్కుల్లో తులసి నాటడం వలన ఇంటిలోనికి సానుకూల శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదండి. అరటి చెట్టుకు దగ్గరలో కూడా తులసి మొక్కను నాటితే చాలా మంచిది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంటిలోనికి ప్రతికూల శక్తి రాకుండా ఉంటుంది, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారండి. అయితే ఈ తులసి మొక్క దగ్గర ఏరువాక పౌర్ణమి రోజున ఈ ఒక్కటి పోస్తే చాలండి, మీ కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, దరిద్రమంతా కూడా తొలగిపోతుంది అని చెప్పి పండితులు చెబుతున్నారు. అంటే చాలామంది చెప్పుకోలేనిటువంటి సమస్యలతో వారికి వారే లోపల కుమిలిపోతుంటారు. ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారండి, కుక్క పెడుతూ ఉంటారు. నాకే ఎందుకు ఇలాంటి సమస్యలు అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటి కష్టాలు ఉన్న వారందరూ కూడా తప్పక పౌర్ణమి రోజున తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేశారు అంటే మంచి ఫలితాలు పొందుతారండి. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. అథర్వణ వేదం ఏరువాకను అనుత్సవంగా చెబుతుంది. ఈరోజు క్షేత్ర పాలకుణ్ణి మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాలు జల్లడం ఆచరణ. తర్వాత కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైనటువంటి మహర్షులు తమ గృహ్య సూత్రాలలో ఈ పండుగల గురించి ప్రస్తావించారండి. విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకం వివరించింది. శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తలో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఇతిహాసం ఉందండి. హరుడు రాసినటువంటి గాథా సప్తశతిని ఏరువాకు గురించి గాథలున్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్య ధారాలు ఉన్నటువంటి కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ అండి ఈ ఏరువాక పౌర్ణమి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాదరించినట్లుగా తెలుస్తుందండి. ఇక ఈ ఏరువాక పౌర్ణమి రోజున కష్టాలు, కన్నీళ్లు, ధన సమస్యలు, దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అని బాధపడేటువంటి వారు ఒక చిన్న గ్లాస్ లేక ఒక బాటిల్ తీసుకొని దానిలో కొన్ని ధనియాలను వేయండి. ఒక స్పూన్ ధనియాలు, చిటికెడు కుంకుమను వేయండి. తర్వాత కొంచెం వాటర్ను పోయండి, గ్లాస్ సగానికి పోయండి. తర్వాత వాటన్నింటినీ కూడా బాగా కలిపి అంటే బాగా మిక్స్ చేసుకుని మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టేసి మీరు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకోండి. మీకున్న దుఃఖాలు, బాధలు, ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి, మనస్సులో చెప్పుకోండి చాలు. ఈ విధంగా చేసిన తర్వాత ఈ వాటర్ తీసుకుని వెళ్ళి మీ ఇంటిలో పూజ చేసేటువంటి తులసి మొక్క మొదటిలో పోయండి, ధనియాలతో సహా పోయండి.
చేయండి అంతే. ఇక ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనదండి. అందుకే 24 గంటల్లో మీ కోరిక నెరవేరి తీరుతుందండి. కానీ ముఖ్య విషయం ఏంటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి. చేస్తున్నట్లు ఎవరికీ చెప్పకండి. ఇంట్లో వారికి కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్‌కి, బయట వారికి మాత్రం చెప్పకండి. అలానే ఉదయం పూట కానీ, లేక సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారం చేయాలండి. రాత్రి సమయంలో చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తూ పరిహారం గనుక చేసినట్లయితే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి. అమ్మవారు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లు రాకుండా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని పెట్టి ఈ మాట అంటే చాలండి, మీ దశ మారిపోతుంది, రాజయోగం కలుగుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. పౌర్ణమి రోజు బియ్యం పిండిలో బెల్లం, నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. అలానే పచ్చిగడ్డిని గోవుకు ఆహారం పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలన్నీ పోతాయండి. ఈ విధంగా రకరకాల పదార్థాలను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. అందుకని ఆ విధంగా కనుక పెట్టినట్లయితే మనకి చాలా విశేష ఫలితాలు కలుగుతాయండి. అలాగే ఇలా ఈ విధంగా పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇలా పౌర్ణమి రోజున ఈ పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి, తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారంగా పెట్టిన తర్వాత 11 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని గనక పఠించినట్లయితే సకల దేవతాల అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు తొలగిపోతాయి, తరతరాలకు తరిగిన ఐశ్వర్యం లభిస్తుంది, మీకు అంతా మంచి జరుగుతుంది. ఏరువాక పౌర్ణమి పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారండి. ఈ పౌర్ణమి రోజున వ్యవసాయ పనులు ప్రారంభిస్తూ భూమి పూజలు చేస్తూ ప్రత్యేకంగా చేస్తుంటారు. మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అటువంటి వ్యవసాయం చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందండి. తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేయాలి అని ఋగ్వేదం వివరిస్తూ ఉంటుంది. ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేసుకోవాలని శాస్త్ర నిర్ణయం అండి. అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి పర్వదినంగా రైతన్నులందరూ జరుపుకుంటారు. నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగే అయినప్పటికీ అందరి ఆకలిని తీర్చేటువంటి పండుగ కాబట్టి ఏరువాక పున్నమి అందరికీ పండుగ. ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్ళ గంతలు కట్టి అలంకరిస్తారు. తర్వాత పొలం పనులకు ఉపయోగించేటువంటి కాడి అనగా నాగలిని కడిగి రంగుల పువ్వులతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారండి. ఆ తర్వాత నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని వెళ్ళి పొలాలకు భూమాతను నమస్కరించి భూమిని దున్నడం ప్రారంభిస్తారండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు ఆచరిస్తారండి. వట సావిత్రి వ్రతం వట వృక్షాన్ని అశ్వత్థనారాయణుడిగా భావించి లక్ష్మీదేవిని పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి కూడా పూజ చేస్తుంటారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవడం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితాలను పొందినటువంటి వ్రతం అండి. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకునేటువంటి రోజుని వట సావిత్రి వ్రతంగా ఆచరించబడిందండి. జ్యేష్ఠ పౌర్ణమిని జగన్నాథ పౌర్ణిమ, స్నాన పౌర్ణిమ, దేవస్నాన పౌర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనడానికి వెనుక ఒక రహస్యం ఉందండి. పూర్వం ఇంద్రజ్ఞుడు అనేటువంటి రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపినటువంటి నీటితో స్నానయాత్ర చేశారు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనాన్ని నిషేధిస్తారు. ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పౌర్ణమి నాడు ప్రారంభమయ్యింది. స్కంద పురాణంలో ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడే. అందుకే ఈ రోజున జగన్నాథ పౌర్ణమి అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.